హాయ్ అండి, ఈరోజు కూడా ఒక మంచి వీడియో, ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియోలో నేను కర్రీ చేసుకోబోతున్నాను, మిల్లి మేకర్లు ఫ్రై చేసుకోబోతున్నాను. దానికి బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగినాక కొంచెం వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఏ కూరలైనా కూడా కరివేపాకు వేసుకుంటే చాలా మంచిదండి. మామూలుగా అయితే కరివేపాకు తినం కదా, ఇలా కర్రీలో వేసుకొని తినేసేయండి. తర్వాత 1 స్పూన్ పసుపు, కొంచెం 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా ఇట్లా వేపేసుకోవాలి. కొంచెం బాగా వేగినాక తర్వాత టమాటా కూడా వేసుకొని, ఒక టమాటా తీసుకున్నానండి, ఒక టమాటా తీసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా మూత పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్దండి. తర్వాత మిల్లి మేకర్లు కొన్ని తీసుకొని అవి వేడి నీళ్ళలో వేసి పక్కకు పెట్టాను, పిండేసి. తర్వాత ఆ మిల్లి మేకర్లు కూడా వేసేసి 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసేసుకుంటే మిల్లి మేకర్లు ఫ్రై రెడీ అయిపోయిందండి. తర్వాత నేను మళ్ళీ ఇంకో కర్రీ చేసుకోబోతున్నాను. ఈ కర్రీకి మామూలుగా గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం వేగినాక ఒక ఉల్లిపాయ కోసి కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుండానండి. వంకాయ ముక్కలు కూడా వేసి 1 స్పూను రాక్ సాల్ట్ వేసి 1 స్పూను పసుపు వేసుకొని తర్వాత కొంచెం వేగినాక ఒక టమాటా కట్ చేసేసుకొని తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసేసుకొని కలిపేసేసుకొని కొంచెం మగ్గనియాలి. మగ్గినాక 1 గ్లాసు వాటర్ వేసేసి ఉడికించుకోవాలండి. ఇంతే, కూర అయితే రెడీ అయిపోద్ది. మా ఆయనకి చాలా ఇష్టం అండి ఈ వంకాయ కూర అంటే. ఎలా చేసినా బాగా తింటాడు, బాగుంటుంది. ఇట్ట చేసుకున్నా కూడాను వాటర్ వేసేసి ఉడకనియాలి. దీంట్లో పులుసు కానీ ఇంకేం అవసరం లేదండి. ధనియాల పొడి కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ అది ఏమి వేయొద్దు. ఇట్లానే ఉడకనిచ్చేస్తే దగ్గరికి వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వంకాయ ఈగురని చేసేది, అలా ఉండేదండి. ఇవ్వండి 2 కూరలు కొద్దిగానే ఉన్నాయండి కూరగాయలు. ఈరోజు మాకు గురువారం మార్కెట్ అయిపోయినాయి. ఇవి ఉన్నోటిలతో చేశాను నేను, చాలా బాగా వచ్చినాయి, చాలా రుచిగా కూడా ఉంటాయండి. మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. సింపుల్గా ఉన్న ఇలాంటి వీడియోలు చూసేదానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవ్వద్దండి. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. నన్ను కూడా ముందుకు నడిపిండి. ఇది కొత్త ఛానల్ అండి. కొంచెం ఏమైనా తప్పులుంటే కూడా నేను సరిదిద్దుకుంటాను. ఓకేనండి, ఉంటాను.